భూముల ధరలు పెరిగిపోవడం, భారీ లాభాల కోసం ఆశపడడంతో రోజురోజుకు వివాదాలు ముదురుతున్నాయి. తప్పుడు పత్రాలు పుట్టించడం, లేని గొడవలు సృష్టించి ఘర్షణ పడుతున్నారు. ఇక రియల్ ఎస్టేట్ మధ్యవర్తుల సంగతి సరే. ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి కూడా అంటగడుతున్నారు. తమ కమిషన్ల కోసం భూ యజమానులకు లేనిపోనివి చెప్పి లేని వివాదాల్లో తలదూర్చుతున్నారు. భూ లావాదేవీలతో మొదలైన వివాదాలు క్రమంగా వ్యక్తిగతంగా మారి హత్యలకు దారితీస్తున్నాయి. ఏపీలో మార్కాపురం కొత్త జిల్లాగా మారడంతో అక్కడ భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో ఎందుకు పనికిరావని వదిలేసిన భూమి సైతం ఇప్పుడు బంగారమైంది. అలాగే గతంలో కొనుగోలు చేసేందుకు చేసుకున్న ఒప్పందాలు సైతం ఇప్పుడు ధరలు పెరిగిపోవడంతో రద్దు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే కమిషన్లకు కక్కుర్తిపడి మధ్యవర్తులు సైతం మాట మార్చి ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో భూ వివాదాల కారణంగా తలెత్తిన గొడవలో ఓ నిండు ప్రాణం పోయింది. మార్కాపురం జిల్లా శతకోడులో జువ్వ అనిల్ కుమార్కు చెందిన 67 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి పెట్టారు. ఈ భూమి తాము అమ్మి పెడతామంటూ చిన్నపోల్రెడ్డి, నంబూరు బాబురావు అనిల్ కుమార్ను సంప్రదించారు. అలాగే మరో మధ్యవర్తి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రవికుమార్ ద్వారా సైదేశ్వరరావు, మహేశ్వర్, శిరీషలకు విక్రయించడానికి గతంలోనే లావాదేవీలు నిర్వహించారు. ఈ క్రమంలో మధ్యవర్తులు చిన్నపోల్రెడ్డి, రవికుమార్ మధ్య విభేదాలు వచ్చాయి. గతంలోనూ ఓ పొలంబాట విషయంలోనూ వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పుడు ఈ 67 ఎకరాల భూమి అమ్మకంతో పాటు పొలంబాట విషయంలోనూ రవికుమార్ పదే అడ్డుపడుతున్నాడని భావించి చిన్నపోల్రెడ్డి అతనిపై కక్ష పెంచుకున్నాడు. రవికుమార్ అడ్డు తొలగించుకుంటే తప్ప ఈ భూమి అమ్మడం సాధ్యం కాదని భావించిన చిన్నపోల్రెడ్డి అతణ్ణి హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేస్తాడు. భూమి విక్రయంతో పాటు బాట విషయం మాట్లాడుకుందామని నమ్మించి రవికుమార్ను పిలిపించారు. అక్కడ మాటామాటా పెరిగి గొడ్డలితో చిన్నపోల్రెడ్డి రవికుమార్పై దాడి చేసి నరకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ముందస్తు పథకంలో భాగంగానే పోల్రెడ్డి గొడ్డలి సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గొడ్డలు తీసుకొచ్చి ఇవ్వడంతో పాటు హత్య అనంతరం రక్తం మరకలతో ఉన్న పోల్రెడ్డి దుస్తులు దాచిపెట్టడంలో సహకారం అందించిన మరో నిందితుడు మల్లయ్యను సైతం పోలీసులు అరెస్టు చేశారు. జువ్వ అనిల్ కుమార్ అనే అతను గుంటూరుకు చెందిన అతను శతకోడు గ్రామంలో సుమారు ఒక 10 సంవత్సరాల క్రితం అక్కడ రైతుల నుంచి అసైన్మెంట్ ల్యాండ్ ఒక 67 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని అమ్ముకునే భాగంలో నిమిత్తం ఈ రవికుమారు, చిన్నపోల్రెడ్డిని మీడియేటర్స్ గా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ కు చెందిన సైదేశ్వరరావు అనే అతనికి ఇది రిజిస్టర్డ్ ల్యాండ్, మేము అమ్ముతామని చెప్పేసి అతన్ని తీసుకొని రావడం జరిగింది. సైదేశ్వరరావు 25 లక్షల రూపాయలని రవికుమార్కి ఇస్తే అసలు ఓనర్ కి 1 రూపాయి కూడా ఇవ్వాల. దానివల్ల ఈ పోల్రెడ్డి నువ్వు రిటర్న్ చేపియాలి, లేకపోతే దారి అన్నా వదిలిపియి అని చెప్పేసి అంటే వాళ్ళు దారి ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. కాకపోతే సర్వే చేసి సర్వేలో వస్తే ఇస్తామన్నారు. దీని మీద చిన్నపోల్రెడ్డి ఆగ్రహంతో ఈ దారి పోయింది, మిగతా 55 ఎకరాలు 60 ఎకరాలు అమ్మటానికి కుదరటలేదు అని చెప్పేసి రవికుమార్ మీద కోపం పెంచుకుని పథకం ప్రకారం రవికుమార్ని సర్వే చేయించుకుందాం రమ్మని చెప్పేసి అంటే అతను వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. రవికుమారి వెళ్లబోతున్న సమయంలో, ఫెన్సింగ్ దూరి వెళ్లబోతున్న సమయంలో యాకసిరి మల్లయ్య దగ్గర నుంచి ఉన్న గొడ్డల్ని తెప్పించి పెట్టుకుని ఉన్నాడు. ఆ గొడ్డల్ని తీసుకుని తల మీద 3-4 దెబ్బలు వేయడంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. భూ వివాదాలే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. భూములు క్రయ విక్రయాలు జరపాలనుకునే వాళ్లు తప్పనిసరిగా రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించి వివరాలన్నీ సేకరించిన తర్వాతే ముందుకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.